అదే వచ్చిందా? యెరూషలేము ఏం చేసింది? యేసు ప్రభుని మెస్సయ్యాని ఏం చేసింది? తిరస్కరించుని. ఎవరైతే నన్ను తిరస్కరించారో వాళ్ళ మధ్యలోనే మీరు నాకేంగా సాక్షులుగా ఉండమని దేవుడు ఏం చేస్తాడు. చాలా హార్డ్ విషయం. అయినా కూడా దేవుడు ఏం కోరుతున్నాడు? నువ్వు ఏం కావాలి? ఏ యెరూషలేము అయితే నన్ను సిలువ వేసిందో, ఏ యెరూషలేము అయితే నా మీద రాళ్ళు విసిరేసిందో, ఏ యెరూషలేము అయితే నన్ను ఎగతాళి చేసిందో, ఏ యెరూషలేము అయితే నన్ను తిరస్కరించి నన్ను ఏం చేసిందో, అపహాస్యం చేసిందో, ఆ యెరూషలేములోనే మీరు ఉండి ఏం చేయాలి? నా సాక్షులుగా ఉండాలి. హల్లెలూయా. తర్వాత ఆ యెరూషలేమే కాకుండా యూదయ, దాని ఏమంట ఆ పట్టణం, తర్వాత దాని చుట్టూ భాగం, ఇలా మొత్తము కూడా ఏం కావాలంట? నాకు సాక్షులుగా ఉండమంటున్నాను. సాక్షులుగా ఉండటం అంటే అర్థం ఏంటిది? సువార్త చెప్పాలి. ఎవరినైతే మనం నమ్ముకున్నామో ఆ యేసు గురించి ఏం కావాలి? ధైర్యంగా సువార్త చెప్పాలి. అందుకే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిది? ఎక్కడున్నారు సాక్షులు? ఎక్కడుండాలి? సేవ విధానాన్ని కూడా మనం మంచిగా అర్థం చేసుకోండి. సేవ విధానం ఎప్పుడు కూడా ఏమవుతుంది? దేవుడు సేవను దగ్గరిస్తాడు ఫస్ట్, తర్వాత కొంచెం దూరం ఇస్తాడు, తర్వాత ఇంకొంచెం దూరం ఇస్తాడు, తర్వాత ఇంకొంచెం దూరం ఇస్తాడు. అర్థమవుతుందా? దేవుడు ఒక సిద్ధాంతాన్ని కొంతమందికి ఎట్లా ఉంటుందంటే ఏమంట, ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తాడు? సేవ ఇక్కడ లేదు. యెరూషలేములో ఉన్నాం కానీ యెరూషలేములో ఏం లేదు, సేవ లేదు. యూదయాలు ఉన్నాం కానీ యూదయాలు ఏం లేదు, సేవ లేదు. పోయి ఎక్కడో పోయి ఏం చేస్తా? ఎక్కడో పోయి ఏం చేస్తా? ఈ మాట చెప్పంగానే కొంతమందికి అనిపించి ఇది నీకే వర్తిస్తుంది అన్నట్టు. కొంతమందికి అనుకోవచ్చు ఏమంటే ఇది నీకే వర్తిస్తుంది. యెరూషలేము ఏమిటాయి ఏమన్నా ఈ విశాఖపట్నంలో ఏం లేదు, సేవ లేదు. సేవ లేదా? ఒకప్పుడు బలంగా జరిగింది సేవ. కాకపోతే కొంతమంది కారణాన్ని బట్టి ఏమైంది? ఇప్పుడు కొంచెం విరామం. దేవుడు ఏం చేసిండు? సరే బిడ్డ ఆగు, కొంచెం ఆగు, ఇంకా రాను దినాల్లో ఎట్లా ఉంటుందో చూడు. ఏనా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోకి వెళ్ళి సేవ చేసిన దాఖలాలు ఉన్నాయి, సువార్త చెప్పిన దాఖలాలు ఉన్నాయి, ఆ ప్రాంతాలు తిరిగి ప్రార్థన చేసిన దాఖలాలు ఉన్నాయి. అక్కడ సంఘాలు ఏమంటారు? సంఘముగా ఎన్నో ఏండ్ల వరకు అక్కడ సంఘాలు మీటింగ్లు జరిగిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు మొత్తానికి స్టార్టింగ్ నుంచి నాకేం లేవని కాదు, కొత్త ఆత్మలు కూడా వచ్చినాయి. కొత్తగా అంటే నేను చెప్పిన వాక్యం ద్వారా ఎంతో మంది ఏం చేశారు అర్థమవుతున్నా. ఒకసారి ఒక బ్రదర్ వచ్చాడు, ఆయన పొట్టు క్రైస్తవుడు లాంటి, అంటే మంచి విశ్వాసి, నామగద్ద. వాక్యంకి వచ్చాడు. వాక్యం చెప్పిన తర్వాత ఆ వాక్యాన్ని విని ఆయన కళ్ళలో నీళ్ళు తెచ్చుకున్నాడు. ఆయన ఏమన్నాడంటే, ఇన్ని ఏళ్ళ నుంచి, అంటే నా ఇంత వయసులో ఎప్పుడూ వాక్యం విని నేను ఏడవలేదు అన్న. ఎప్పుడూ వాక్యం విని ఏం చేయలేదు. కానీ అక్కడ వాక్యం వింటే ఏమైంది? దేవుడి కార్యం. అంటే చాలా మంది వచ్చినా ఏం చేశారు? ఇంకో చోట అయితే ఒక చోటికి పోయినాం, అక్కడ ఏరియాలో పోయి అక్కడ పైన స్లాబ్ మీద వాక్యం చెప్తుంటే వెనక కొంతమంది ఏం చేశారు? అంటే రూములో ఇంట్లో ఉండి వాక్యం విన్నారట. వాక్యం విన్న తర్వాత మీటింగ్లు అయిపోయి వచ్చేసిన తర్వాత ఆ ఇంటి వ్యక్తులతో ఏమంటారంటే, ఇట్లాంటి వాక్యం ఇంతవరకు వినలేదని చెప్పింది. అంటే కొత్త వాళ్ళు ఎంతో మంది ఏమయ్యారు? దేవుని వాక్యానికి, దేవుని సన్నిధికి ఆకర్షితం అయ్యారు. అయితే కొన్ని కారణాలను బట్టి కొంతమంది ఏం చేశారు? ఇక పని కట్టుకొని లేనిపోని అవన్నీ అది ఉన్నాయా లేవా అది దేవుడే. కానీ మొత్తానికి ఏం ప్రచారం చేసి ఏం చేశారు? మొత్తానికి ఎవరిని నా దగ్గరికి రాకుండా. మొన్న కూడా నాకు ఎందుకో గుర్తుకొచ్చి నవ్వొచ్చి నాకు కూడా, ఇక్కడ వేరే ఒక క్వార్టర్స్కి వెళ్ళినప్పుడు ఒక సిస్టర్ ఉండేది. ఆమె మొత్తం ముక్కుసూటిగా చెప్పింది. పోలీసు వాళ్ళ కాబట్టి వాళ్ళు కొంచెం ఎప్పుడు డేర్గా ఉంటారు. ఆమె ఒకటే అనేది ఏమంట, వేరే వాళ్ళు ఏం చేసేది, వద్దు అట్లా అనొద్దు అని అంటే, పాస్టర్ గారు మీరు వాక్యం చెప్తుంటే వైబ్రేషన్ వస్తుంది, ఇంకెవరు చెప్పినా నాకు రాదండి. నాకు మొన్న అది గుర్తుకొచ్చిన, మీరు వాక్యం చెప్తేనే నాకేమొస్తుంది వైబ్రేషన్, ఇంకెవ్వరు చెప్పినా రాదంట. మిగతా వాళ్ళందరూ నవ్వి కొట్టి రావడం ఇట్లా అనొద్దు అట్లా అని. అంటే కొంతమంది ఎట్లా ఉంటుందంటే, వాక్యం విన్నప్పుడు వాళ్ళకి ఏమైపోతుంది? ఎంత స్లోగా చెప్పు, ఏ అంశం చెప్పు, వాళ్ళకి ఏమైపోతుంది? టచ్ అవుతుంది. ఎందుకంటే దేవుడు ఆ విధంగా కార్యం చేస్తాడు. ఇంకా వాళ్ళ జిందగీలో ఎక్కడికి పోయినా సరే వాళ్ళకేం కాదు ఆ తృప్తి ఎంత. అందుకే ఇక్కడి నుంచి పోయిన తర్వాత కొంతమంది ఇక్కడ కంటే వాక్యం అక్కడ బాగుంది, ఇక్కడ కంటే వాక్యం అక్కడ బాగుంది అని చెప్పి కవరప్ చేసుకోవడానికి బాగా, ప్లాస్టిక్ కవర్లతో కవరప్ చేసుకోవడానికి బాగా ప్రయత్నం.
సరే, ఇక్కడ కంటే అక్కడ వాక్యం బాగుంటే మరి జీవితాలు కూడా ఇక్కడ కంటే అక్కడ బాగుండాలి కదా. అవునా కదా? జీవితాలు కూడా ఇక్కడ కంటే ఏం కావాలి, అక్కడే బాగుండాలి. ఎందుకంటే వాక్యం ఇక్కడ కంటే అక్కడ బాగా వచ్చింది కాబట్టి. అలా ఒకప్పుడు ఆ ప్రసంగాలే విని నెత్తి కొట్టుకొని ఏందా వాక్యము, ఏందా మాస్టరు అనేటోళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళు చేసిన తప్పును ఏం చేసుకోవాలి, సమర్థించుకోవాలంటే ఏం చేయాలి? పొగడాలి. లేదు అక్కడ వాక్యం బాగాలేదంటే మరి నువ్వు వాడు ఎందుకుంటున్నావు అని అడుగుతారు కదా. అడిగి ఏం చేస్తారు? ఇక్కడ కంటే వాక్యం ఎక్కడుంది? అందుకే ఎంత ప్రయత్నం చేస్తున్నా. అందుకే వీళ్ళు ఏం చేస్తారు దొంగచాటును మన వాక్యాలు కూడా వింటారు కొంతమంది. వాళ్ళకి ఎందుకంటే వైబ్రేషన్ కావాలంటే ఏం కావాలి? కొంచెం ఊపు కొంచెం లోపల కదలిక ఏమైనా కావాలంటే ఏం కావాలి? వాక్యం వింటేనే గుండె కొంచెం ఏమవుతుంది, వేడెక్కుతుంది. లేకపోతే ఎక్కదు, బరఫైపోతుంది, ఫ్రిడ్జ్లో ఉన్నట్టే. ఇక అదే కొంచెం ఈ వాక్యం ఏదో అనుకో, అలా కొంచెం ఏమవుతుంది, గరం అవుతుంది లోపట. వాస్తవం. అందుకే ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిది? దేవుడు ఎప్పుడైనా సేవ ఏం చేస్తాడు? ఎందుకు ఈ విషయం చెప్పినంటే, ఇగో ఇది విశాఖపట్నానికి వర్తిస్తుంది. కొంతమంది ఏం చేస్తారు, ఇది చూసుకున్నా ఇది కరెక్ట్ అక్కడ లేదు సేవ అని ఇంత దూరం వస్తున్నారు. చాలా మందికి మంట ఏంటంటే, ఇంత దూరం ఎందుకు వస్తుంది, ఆడనే చూసుకోవచ్చు కదా, ఈడికి ఎందుకు రావాలంటే, నేను పోయిందే ఈ నుంచి ఆడికి, నుంచి ఈడికి వస్తలేను, ఈ నుంచి ఎడిగిపోయినా ఆడిగిపోయినా. అది తెలియదు, నా తల తెలియదు, తోక తెలియదు, నోరు ఉంది కాబట్టి నోరు అనాలి అంతేగా. ఏమన్నా జీబులబలబా అన్నట్టు ఏముంటది, సెంటర్ ఫస్ట్ అయినా. అట్లాగే ఈరోజు చాలా మంది ఏం చేస్తారు, ఇక అలా నాలుగే ఏమైనా దురదపడితే ఏదో ఒకటి అంటా ఉంటారు. అందుకే ఈరోజు చాలా మంది ఏం చేస్తారు, దేవుని సేవ విధానం ఏం చేయాలి? దేవుడు ఫస్ట్ ఎక్కడిస్తాడు? స్థానికంగా ఉన్న చోట. ఫస్ట్ నువ్వు అక్కడుండు సాక్షిగా, ఫస్ట్ నువ్వు అక్కడుండు సేవ. అర్థమవుతుందా? తర్వాత ఎక్కడ? అర్థమైందా? చుట్టూ, దాని చుట్టూ. తర్వాత ఇంకెక్కడ? అర్థమవుతుందా? అట్లా మనం యేసు ప్రభు సేవ, ఇంకా ఇప్పుడు మనం చూస్తే అపోస్తులు చేసిన సేవ మొత్తం చూద్దాం. చాలా ఉంది. అపోస్తుల లిస్ట్ మొత్తం చదువుకొని వాళ్ళు చేసిన సేవ విధానం ఏంటో అన్నీ కూడా మనం చూసుకుందాం. అందుకే ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటిది? దేవుడు ఎప్పుడు ఏం కాదు, స్థానికంగా సేవ లేదు, ఎక్కర్లేదు తీసుకుపోయి ఎక్కడో పెట్టేసి ఏంటి అక్కడ సేవ చేయమంటాడా? ఫస్ట్ ఏం చేస్తాడు? స్థానికంగా ఇస్తాడు. దాంట్లో నమ్మకంగా ఉంటే కొంచెం దూరం తీసుకుపోతుంది, దాంట్లో నమ్మకంగా ఉంటే ఇంకా కొంచెం దూరం తీసుకుపోతుంది, దాంట్లో నమ్మకంగా ఉంటే ఇంకా దూరం. ఎంత దూరం అంటే ఇంకా ఏంటంట, ఈ మూల నుంచి ఆ మూల, ఆ మూల నుంచి ఈ మూల. ఎప్పుడు నమ్మకంగా ఉంటే. అర్థమవుతుందా? సాముయేల్ పాస్టర్ కూడా సాక్ష్యం చెప్పింది ఏంటిది? ఉదంపూర్లో చిన్న గడి ఒక ఏదో పేరుండే, దాంట్లో ఏం చేసేదంట, చిన్న అక్కడ ఒక 60-30-40 మంది ఎంతో మంది ఉండేది. మామూలుగా ఇది మున్సిపాలిటీ పని చేసుకునే వాళ్ళు, వాళ్ళ మధ్యలో సేవ స్టార్ట్ చేసిందంట. అంతే. ఆయన రాను వెంటనే అమెరికా పోయి ఇటు పోయి తిరగలే. ఆయన ఫస్ట్ ఎక్కడ చేసుకున్నాడు? మామూలుగా చిన్న కొంతమంది ఏదో ఊడ్చేటోళ్ళు ఉంటారు కదా, ఏ జీబీఎంసీ మన జిహెచ్ఎంసీ అలా చేసేటోళ్ళు, వాళ్ళ మధ్యలో సేవ చేసినాక నెమ్మదిగా నమ్మకం ఉన్న కారణం బట్టి దేవుడు ఏం చేసిండు, ఇంకా దేశంలో ఆయా రాష్ట్రాల్లోనికి, ఆయా ప్రాంతాల్లోకి దేవుడు అక్కడ కూడా కొంచెం నమ్మకం ఉండేసరికి నెమ్మది దేవుడు ఎక్కడ తీసుకుపోయాడు? బయటి దేశాలకు మనం బైబిల్లో సేవ విధానం చూసినా ఇంతే ఉంటుంది. అందుకే మనం బైబిల్లోని ఇప్పుడు అపోస్తల కార్యం ఉంది కదా, అపోస్తల కార్యాన్ని మనం విభజించినట్లయితే దాంట్లో ఏముంది? అపోస్తల కార్యాన్ని విభజించినట్లయితే దాంట్లో ఏముంది? ఇప్పుడు యెరూషలేం అనేది ఏంటంట, అపోస్తల కార్యము ఏమంట, యాక్ట్స్ 1-7 అధ్యాయాలు, చాప్టర్స్. దీంట్లో ఏముంది? వాళ్ళు యెరూషలేములో సేవ చేసినట్టుగా రాస్తుంది, 1-7 అధ్యాయాలు. తర్వాత సమరయ, యూదయ, సమరయ ఈ రెండు కూడా ఏమున్నాయి? అపోస్తల కార్యము 8-12 అధ్యాయం. ఎంత? 8-12. తర్వాత
భూది గంతముల వరకు అన్నప్పుడు అది ఇక్కడ 13 నుంచి 28 అధ్యాయాల వరకు ఏముంది అర్థమవుతుందా? చూసా, యేసు ప్రభు చెప్పిందా? అది చెప్పినట్టుగా వాళ్ళు చేశారు, చెప్పినట్టుగా దేవుడు సేవ విధానాన్ని మనం బైబిల్ అపోస్తల కార్యం చదివినట్లయితే మనకు అందులో క్లియర్గా అర్థమయ్యేది ఏంటిది? ఒకటో అధ్యాయం నుండి 7 అధ్యాయాల వరకు ఎక్కడ చేసిన వాళ్ళు సేవ? యెరూషలేములో చేసిర్రు. తర్వాత 8 నుంచి 12 వరకు ఎక్కడ చేసిర్రు? యోదయ సమరయాలో చేసిర్రు. తర్వాత 13 నుంచి 28 వరకు ఎక్కడ చేసిర్రు? బూది గంతముల వరకు చేశారు. అందుకే సేవ విధానం ఎప్పుడు కూడా ఎట్లా ఉంటుంది? అర్థమవుతుందా? సేవ విధానం ఎప్పుడు కూడా ఎట్లా ఉంటుంది చెప్పాలా? అర్థమైందా కాలేదా? తొందరగా, టైం మళ్ళీ నాకు ఇబ్బంది. ఇంకా ఉందిలే టైం. ఇంటారా? బోరు కొడుతుందా? సేవ విధానం ఎట్లుంటది? ఇప్పుడు ఫిలిప్ కూడా చెప్పింది ఏంటంటే, ఎవరైతే తిరస్కరిస్తారో వాళ్ళ మధ్య సేవ చేయాలంటే అది సెకండరీ విషయం, అది వేరేది, అది తర్వాత చూద్దాం. ఇది మనం ప్రాంతాల వారీగా చూస్తున్నాం అని చెప్పిన జవాబు కరెక్టే, రాంగ్ అని కాదు, కరెక్టే. కానీ అది వేరే కోణం, అదేనా? ఇది మనం ప్రాంతాల వారీగా చూస్తున్నాం, లొకేషన్ వారీగా. ఓకేనా? ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? అపోస్తులకు ఏమని చెప్పిండు? మీరేం కావాలి? యెరూషలేములో నాకు సాక్షులుగా ఉండాలంటే 1వ అధ్యాయంలో మనం 1వ అధ్యాయం నుంచి 7 వరకు ఉంది. కానీ ఇక్కడ మనం 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దిగిన తర్వాత వాళ్ళు యెరూషలేము మొత్తం ఏం చేశారు? సేవ చేసి సాక్షులుగా. అందుకే ఏమంట మనం చదివితే, ఇందుకు మేమే సాక్షులమని పదే ఈ పేతురు చెప్తాడు. అలా నిజంగా అక్కడ వాళ్ళు సాక్షులుగా ఉన్నారు. తర్వాత యూదయ సమరయాలు కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళు సాక్షులుగా ఉన్నట్టుగా 8 నుంచి 12 అధ్యాయాల్లో మనం చదివితే క్లియర్ గా అక్కడ అర్థమవుతుంది. తర్వాత 13 నుంచి 28 అధ్యాయం వరకు మనం చూస్తే వీళ్ళు బూదిగంతముల వరకు సేవ చేసినట్టుగా, పోయినట్టుగా, సువార్త చెప్పి అక్కడ సంఘాలు స్థాపించినట్టుగా మనం చూస్తున్నాము. అర్థమవుతుందా? అందుకే సేవ ఎప్పుడు కూడా దేవుడు ఎట్లా తీసుకుంటాడు? ఫస్ట్ ఏం కావాలి? స్థానికంగా. అర్థమవుతుందా? స్థానికంగా తీసుకున్న సేవ స్థానికంగా ఇచ్చినాక తర్వాత ఏం చేస్తాడు? కొంచెం దూరం. తర్వాత ఏం చేస్తాడు? తర్వాత ఇంకేం చేస్తాడు? ఇంకా దూరం దేశాలు ఏం చేస్తాడు? చెప్తాడు. అర్థమవుతుందా? అందుకే దేవుని సేవ విధానం అట్లా ఉంటుంది అనా. అందుకే ఇప్పుడు మనం ఎప్పుడు కూడా ఏం కావాలి? స్థానికంగా ఒకటి ఏం కావాలి? మనకు ఏముండాలి? స్థానికంగా సేవ జరుగుతూ ఉండాలి. ఆ స్థానిక స్థలము నుంచి ఏం కావాలి? కొంచెం దూరం, తర్వాత ఇంకొంచెం దూరం, తర్వాత అది ఎట్లా? నమ్మకం. మనం ఆ సేవ విషయంలో ఉన్న నమ్మకాన్ని బట్టి ఎంత ఫెయిత్ఫుల్ గా ఉంటే దేవుడు అంతగా ఏం చేస్తుంది? మనని దూరం తీసుకుంటాడు. సేవ ఎప్పుడు రివర్స్ కాదు. దూరం పోయి తర్వాత ఏంటో కొంచెం దగ్గరకు వచ్చి కొంచెం ఇక్కడికి వచ్చి ఏమైపోతారు? సెటిల్ అయిపోతారు. సెటిల్ అయిపోయి ఒక చర్చి కట్టుకొని సెటిల్ అయిపోయి కథం అయిపోయింది, సేవ చేసేస్తుంది. కానీ వాక్యానుసారంగా ఏం కావాలి? దగ్గర నుంచి దూరం పోతూనే ఉండాలి ఇంకా. కానీ మన పరిస్థితి ఏంటి? చాలా మంది పరిస్థితి ఏంటిది? దూరం పోతారు, నెమ్మదిగా సొంత ఊరికి వస్తారు, సొంత సిటీకి వస్తారు, వచ్చి ఏం చేస్తారు? సెటిల్ అయిపోతారు. అక్కడ ఒక ఇల్లు, అక్కడ ఒక చర్చి కట్టుకుంటారు. ఓకే, ఆమె అయిపోయింది, మస్తు సేవ చేసినాం. ఎలాగపోయినావయ్యా అంటే, అన్ని దేశాలు తిరిగాను, ఎన్ని ప్రాంతాలు తిరిగాను, ఇటు పోయినాం, అట్లా పోయినా ఇట్లా పోయినా చేస్తాం. అందుకే సేవ విధానాన్ని మనం, అందుకే ఇప్పుడు అపోస్తల కార్యమే దానికి సాదృశ్యం, అవునా కదా? ఏమన్నది? 1 నుంచి 7 అధ్యాయాల వరకు ఏముంది? యెరూషలేం. అది చదివితే మనకి క్లియర్ గా అర్థమవుతుంది. తర్వాత యూదయ సమరయ 8 అధ్యాయం నుంచి 12, తర్వాత 13 నుంచి 28 వరకు ఏంటట? బూదిగంతముల వరకు వాళ్ళు ఏం చేశారు?
సేవ. అందుకే సేవ విధానం మంచిగా అర్థము చేసుకో. కాబట్టి దేవుడు ఎవరినైనా వాడుకుంటే, సేవలో ఎవరినైనా వాడుకుంటున్నట్లయితే వారిని ఏం చేస్తాడు? ఈ విధంగా అర్థమవుతుందా? అందుకే ఫస్ట్ స్థానికంగా, దగ్గర చిన్నగా, ఇంటి దగ్గర అక్కడక్కడ అదే ఏరియాలో అక్కడ దేవుడి కొంచెం అక్కడ కొన్ని ఆత్మలు ఇస్తాడు, కొంచెం అట్లా. తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది? ఇంకొంచెం జిల్లాల వారీగా, రాష్ట్రాల వారీగా బయటికి తీసుకెళ్ళాలి. అక్కడ కూడా కొంచెం నమ్మకం ఉండి కన్నీళ్ళు కాచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఇంకొంచెం అట్లా బయటికి ఏం చేస్తాడు? రాష్ట్రాలు కొంచెం పెద్ద రాష్ట్రాలు దాటుతారు. తర్వాత ఇంకా నమ్మకం ఉంటే అప్పుడు దేవుడు అంటే దేశాలకే తీసుకుపోతాడు. ఇక ఏం తీసుకుపోతాడు? దేశాలకి. హల్లెలూయా. అందుకే ఇప్పుడు మనం ఏం చేయాలి? సేవ విధానం అర్థమైందా మంచిగా? ఇది ఎందుకంటే రాను దినాల్లో ఏ సేవకుని సేవ విధానం ఏం కావాలి? ఏ సేవకుడైనా సరే ఏం కావాలి? అపోస్తుల సేవ విధానమే ఎట్లున్నప్పుడు పాస్టర్లు కానీ ఇంకెవరిదైనా కానీ ఏం కావాలి? ఇట్లాగే ఉండాలి. అయితే కొన్ని సందర్భాలలో దేవుడు కొంతమందిని ఏం చేస్తాడు? పాస్టర్గా నియమించినప్పుడు వాళ్ళకు స్థానికంగా ఒక సంఘాన్ని, అంటే ఒక సంఘం అంటే ఏం కాదు, చర్చ్ బిల్డింగ్ కాదు, ఒక సంఘాన్ని ఇచ్చి అక్కడే వారిని ఏం చేస్తాడు? స్థిరంగా ఉండేటట్టుగా చేస్తాడు. చర్చ్ పాస్టర్గా అలా ఆ గుంపును చూసుకొని అక్కడే ఉంటారు. తర్వాత వాళ్ళకి అసిస్టెంట్గా ఎవరు ఉంటారు? సంఘ పెద్ద ఎల్డర్స్ ఉంటారు. ఎవరుంటారు? ఎల్డర్స్. తర్వాత డీకెన్స్ ఉంటారు. ఎవరుంటారు? డీకెన్స్. ఇట్లా ఇవన్నీ కూడా వాళ్ళకి అసిస్టెంట్ గా వీళ్ళంతా ఉంటారు. ఇది ఒక రకమైన ఏంటంట, ఒక చిన్న పరిచర్యలాగా. కానీ ఎవరినైతే దేవుడు అపోస్తలులుగా పిలుస్తున్నాడు, లేదా ఎవరినైతే అపోస్తలులుగా దేవుడు వాడుకోవాలనుకుంటున్నాడు, లేదా ప్రవక్తలుగా దేవుడు వాడుకోవాలనుకుంటున్నాడు, సువార్తికులుగా కానీ, అంటే పెద్ద పరిచర్య, పెద్ద సేవ విధానాన్ని దేవుడు వాళ్ళకి ఇవ్వాలనుకున్నప్పుడు ఆ సేవ విధానం ఎట్లా ఉంటుంది? అర్థమైందా? ఫస్ట్ స్థానికంగా, కొంచెం దూరం, ఇంకొంచెం దూరం, తర్వాత దేశాల నుండి అర్థమైంది? ఇప్పుడు ఇది అర్థమైందా? దీంట్లో ఏమైనా అర్థం కాకపోతే అడగండి, ఇంకొంచెం ముందుకు పోదాం.